ఇక్కడ ఉంది చూడండి, ఐ లవ్ మై డాడీ. నేను అదే పనిగా ఈ డ్రెస్ తీసుకొచ్చినాను, ఐ లవ్ మై డాడీ అని. జున్ను ఏమో అక్క అక్క అని ఫస్ట్ వర్డ్ నేర్పించింది. ఇది బోరింగ్ అంట, తిరుపతిలో తీసుకున్నారు. ఇది రావట్లేదు కదా, వస్తున్నాయా? ఈరోజు బ్రేక్ఫాస్ట్ గుంత పొంగనాలు చట్నీ, స్పెషల్ గుంత పొంగనాలు. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మేము కొంచెం లేట్గా లేచినాము. అంటే ఆల్రెడీ ప్రతి అయితే లేచి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా చేసింది. నేను పిల్లలైతే కొంచెం లేట్గా లేచినాము. ఎందుకంటే నిన్న ఆస్టిన్కి వెళ్ళాను కదా, జున్ను పిచ్చుకొని రావడానికి. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఫుల్, దాదాపు ఒక 5-6 అవర్స్ నేను డ్రైవ్లోనే ఉన్నాను. అది కూడా నైట్ కూడా మళ్ళా వచ్చి కొంచెం లేట్ అయిపోయింది పడుకోవడానికి. అందుకోసమని ఎట్లా ఈరోజు హాలిడే కదా అనేసి కొంచెం లేట్గా లేచినాము. కొంచెం లేట్గా అంటే దాదాపు 11:30, 12 అవుతా ఉంది రెడీ అయిపోవడానికి. పిల్లలైతే ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఏం చేద్దాం అనేది చూడాల. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలా. ఏంటి అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా మెసేజ్ కింద వేరే వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు మన పేరు మీద. అంటే వాస్ ఫ్యామిలీ టెలిగ్రామ్ ఛానల్ అనేసి ఏదో ఉంది, దాని పేరు మీద అంటే మనం మెసేజ్ చేస్తున్నట్ల వాళ్ళు చేస్తున్నారు. అంటే మీకు గిఫ్ట్ వచ్చింది, మాకు టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చి జాయిన్ అవ్వండి, మీకు గిఫ్ట్ వచ్చింది, మీకు విన్నర్ అయినారు అనేసి వాళ్ళు అట్లా మెసేజ్ చేస్తున్నారు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏదో డబ్బులు కూడా అడుగుతున్నారంట. కొంతమంది ఏదో కట్టినాము అని కూడా ఒక మెయిల్ అయితే నాకు వచ్చింది. సో నేను చెప్పేది ఏమంటే, నేను అట్లాంటి మెసేజ్ కానీ, ఈ గివ్ అవేస్ కానీ, మీరు విన్నారని కానీ ఇట్లాంటివి నేను ఎప్పుడూ ఏవి చేయలేదు, ఇంతవరకు చేయలేదు, ఇంకా ముందు కూడా నేను అట్లాంటివన్నీ చెయ్యను. ప్లస్ మనకి టెలిగ్రామ్ ఛానల్ కానీ ఏది కూడా లేదనమాట. మనకు ఉండేది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, వాస్ ఫ్యామిలీ అఫీషియల్. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఉంది. మొన్ననే ఇంకా ఫేస్బుక్ కూడా స్టార్ట్ చేసినాను. ఆ ఫేస్బుక్ కూడా వాస్ ఫ్యామిలీ అఫీషియల్. సో మనకి ఇన్స్టా ఒకటి, ఫేస్బుక్ ఒకటి ఉంది అంతే. అవి రెండు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, దాన్ని ఒక్కటి మీరు ఫాలో అవ్వండి. రిమైనింగ్ అన్నీ కూడా ఏ మెసేజెస్ వచ్చినా ఏమొచ్చినా కూడా అవి ఫేక్ మెసేజెసే. నేనైతే పర్సనల్గా ఎవరికి మెసేజ్ చేసి మీరు విన్నారు, మీకు గిఫ్ట్ ఇస్తానని ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. సో కొంచెం అదొక్కటి చూసుకోండి. చాలా మంది మెయిల్స్ పంపించినారు ఇట్లా అంతా వస్తున్నాయని, దానికోసం అని చెప్తున్నాను. మనతో అయితే టెలిగ్రామ్ గ్రూప్ కానీ, వాట్సాప్ గ్రూప్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, అవి రెండు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఒక్కటే చూడండి. మిగతావన్నీ కూడా ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏ మెసేజ్ చేసినా కూడా దానికి రెస్పాండ్ అవ్వద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ. I miss you, Jay. 2 days. ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటారు. ఏముంది, నా డాటర్ నా ఇష్టము. టిక్ అని ఇది చిన్న మేడం మీరా? చాలా బిజీ ఉంది. ఏమంటా? వైలిన్ కి ప్రాక్టీస్. రేపు వైలిన్ పర్ఫార్మెన్స్ ఉంది హనిగానికి. రేపు హనిగానికి ఆర్కెస్ట్రా కాన్సెప్ట్ ఉందన్నమాట వాళ్ళ స్కూల్లోనే. పెద్దదైతే కాదనుకుంటాను, వాళ్ళ స్కూల్లోనే. తెలియదు మాకు కూడా పెద్దదా చిన్న కాన్సెప్ట్ అనేది. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. నైట్ అంతా ప్రాక్టీస్ చేసింది. చూడండి, దీన్ని టచ్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది పైకి. పై నుండి కొంచెం సౌండ్ చేసినా అవి స్ట్రింగ్స్ పోతాయంట. నాకు సరిగ్గా రాదంట, ఎక్కువ ప్రెస్ చేస్తానంట. సో వచ్చింది చూడు అప్పుడే. వైలిన్ అంటే ఎత్తుతే చాలు వస్తుంది. ఇది వైలిన్. ఒక్కసారి కొంచెం సేపే.
ఇంకెట్లా పట్టుకోవాలా Show you. Wait, let me come upstairs. చూడు దాన్ని అసలు టచ్ కూడా చేయనీదు ఎప్పుడు మమ్మల్ని ఎవరిని మళ్ళా స్ట్రింగ్ పోతుంది మీరు ఎక్కువ ప్రెస్ చేస్తారు లైట్గా ప్రెస్ చేయాలా ఇట్లాంటివి ఏవో చెప్తుంది దాని బదులు ఊరికే ముట్టుకోకుండా ఉంటేనే మేలు అనేసి మేము ముట్టుకోం దాని జోలికి కూడా పోం మేము రేపు ఉందంట రేపు ఎంతమంది చేస్తుందో చూడాలి అంటే అంత గ్రూప్సే అంత కలిపే చేస్తారు చూడాలి ఏమైందిరా Perfect. ఏమైంది చెప్పే ఏమైందా I don't know. మరి ఎందుకు వేసుకున్నా బ్యాండేడ్ Because it's Is it? scratched. స్క్రాచ్ అయిందా Yes. జస్ట్ స్క్రాచ్ వేసుకున్నావా It was bleeding. చెప్పు మరి ఏమైతుంది Careful. ఎట్లా ఉందిరా నిన్న గుడ్ నిన్న మొన్న కదా జరిగినది అది వాళ్ళ యూనివర్సిటీ ఎట్లా బాగుందా చాలా బాగుంది. బాగుందా అంతే అట్లా మామూలుగా వేరే వాళ్ళన్నీ అట్లా అనిపిస్తా అంట వేరే వాళ్ళంటే వేరే కాదు మనతో లేనటువన్నీ కూడా బాగున్నట్టే అని అనిపిస్తుంది మీ యూనివర్సిటీ కూడా బాగుంది కదా ఏమైంది No, it's not. ఆ? టూ స్టెప్స్ వేస్తే మొత్తం యూనివర్సిటీ అంతా ఉంటుంది. అదైతే యాక్చువల్ కాలేజ్ లాగా ఉన్నది. ఇది జస్ట్ హై స్కూల్ లాగా ఉంది, పెద్దగా ఉంది అంతే. నెక్స్ట్ ఇయర్ అక్కడికి పోతానంటారు. యా నెక్స్ట్ ఎక్కడ పోతుంది అంటున్నా యా కాదురా యూనివర్సిటీ ఎంత పెద్దగా ఉంటే మన క్లాస్ రూమ్ ఒకటే కదా కావాల్సినది ఆ యూనివర్సిటీ అంతా ఏం చేసుకుంటాం మనము వాళ్ళు అక్కడ మనకి- ఫ్రెండ్స్ కూడా బాగున్నారు. మన క్లాస్ రూమ్ ఉంటే చాలు ఒక టీచర్ ఒక క్లాస్ రూమ్ ఉంటే చాలు No. ఆ? అక్కడ పీపుల్ కూడా చాలా బాగున్నారు. లెఫ్ట్ రైట్ చూస్తే ఇండియన్స్ ఎక్కడ చూసినా అట్లా మొత్తం ఇండియన్స్ కూడా బాగుంటుంది కదా మనకి నో బాగుంటారు. మొత్తం ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ అవునా మొత్తం ఆస్ట్రేలియన్ అంతా డాలస్ కూడా డాలస్లో కూడా ఉంటారు భయపడతా నేను. ఆస్ట్రేలియా బాగుంటుంది. సరే నేను నెక్స్ట్ టైం వెళ్దులే అంతే కదా నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ అంటే ఈజీనా? కాదా ఈజీ కాదా ట్రాన్స్ఫర్ చేసుకోలేమా తొందరగా డైరెక్ట్ అప్లై చేసుకుంటే చూడ నువ్వురా హనీగా హార్వర్డ్ ఎప్పుడు పోతున్నావు Yeah. ఆ? ఎప్పుడు పోతున్నావు? ఇప్పుడే పోయి ఉండిపోరు అక్కడ ఊరికే హాస్టల్లో మాకు డామ్స్లో ఇక్కడేమైనా ఇప్పుడేమన్నా ఆ? ఎప్పుడు వైలిన్ ఎక్కడ ఉండేది స్కూల్లో ఉందా ఎక్కడ Yeah. ఆ రోజు ఉండింది కదా అక్కడ స్టేడియంలో అట్లా కాదా మొత్తం అంతా ఎంతమందిరా ఆర్కెస్ట్రాలో ఉండేది I don't know. రోజు పోతావు కదరా క్లాస్కి రోజు పోయి కౌంట్ చేసుకుంటా ఉంటుంది రెడీ. But the classes are divided. Say there's beginner orchestra. In beginner orchestra, there are like 2 classes. So I don't even know how many are there. But I'm in intermediate. Last year I did beginner in elementary. రేపు వచ్చి నేనే కౌంట్ చేసుకుంటా లేదా సారీ Yeah. ఓకేనా అది బెస్ట్ కదా ఒక్కసారి నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చా నేను నువ్వు కాదు నువ్వు స్టార్ట్ చేయొద్దు మళ్ళీ స్టాప్ చేయవు రే వద్దురా రేపు ఒక డైరెక్ట్గా చూస్తాంరా మేము రే ఇప్పుడు వద్దులేనన్నా రేపు చూద్దాము No. ఆ, I do it. It's fine. అది లావా ల్యాంప్ ఏదో నువ్వు కావాలంటావు అది సరే సరే ఒకసారి చేయి చూద్దాం No, it's fine. చేయమ్మా No, Didi. అక్క వస్తుంది అక్క ఏదో చేస్తుంది అంటే లావా ల్యాంప్తో తెచ్చుకోపు ఇది మొన్న మనము వాల్మార్ట్ పోయినప్పుడు తీసుకున్నాము ఇది ఏదో సరిగ్గా చేయడానికి రాలేదంట దీని పేరు లావా ల్యాంప్ అక్క వచ్చిన తర్వాత అక్కతో అడుగుతానని పెట్టుకోయింది నేను నిన్ను చేసిస్తానన్నా కూడా నా పైన నమ్మకం లేకోకుండా కరెక్టే. జిన్నునే కావాలా అని చెప్పింది It's not. But it's okay, hon. It's not like he'll do it anyway. No namakam, no nothing. నాకు వచ్చిరా తెలుసా మెకానికల్ ఇంజనీర్ నేను మెకానికల్ ఇంజనీర్ అదని చేసినానా ఏం లేదు చూను లావా ల్యాంప్ పూర్తి డెకరేషన్ కోసం. అంతేనా మొన్న హనీని సెలెక్ట్ చేసుకొని నాకు తెలియదు అనమాట అందుకోసమే అడుగుతున్నా సో ఇట్లా వస్తుంది. హీట్ అప్ అయిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇట్లా బబుల్స్ వస్తాయి. ఓకే జస్ట్ హీట్ అవుతుంది అంతేనా అది మరి అంతే కదా ఊరికే అసెంబ్లీ చేయడం మరి ఎందుకు అక్క కోసం వెయిట్ చేసినాము Look, it comes off completely. That's not safe. సార్ ఫస్ట్ వర్క్ చేస్తుందా చూడన్నా తర్వాత అన్ని సెట్ చేసుకోవచ్చు But it's not safe. No, but I think that is how it's supposed to be, hon. Put it in like that. Carefully unpack. ప్లగ్ చేయవే అంతే సరిపోతుంది మళ్ళీ దానికి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ You know, it won't come on immediately. The wax has to melt.
కీప్ అవుట్ ఆఫ్ రీచ్. ఓకే ఏరా ఇంతసేపు అయినా రాలేదు ఇంకా చాలా సేపు పడుతుంది. హీట్ అవుతుందా ఇక్కడంతా ఒక మెల్లంగా వస్తానట్లుంది. సరే కాదు మనము ఇండియా నుంచి అవి తీసుకొచ్చినాం కదా తాజ్ మహల్ అవి అవి ఇండియా నుంచి ఆ తాజ్ మహల్ అవి తెచ్చినాం చూడు అది ఎక్కడ ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు. దీనివి నంద్యాల తీసుకొచ్చినట్టు అవన్నీ తీసుకుని రాపో. Oh, the games. అవునన్నా అది నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫోటో తీసుకొచ్చింటు చూడు నీ చిన్నప్పటిది. Yeah. Oh, that's still there. I'll get it. నువ్వు తేపు అవన్నీ నీవి ఆటోలు గీటోలు. All your toys. నువ్వు ఆ తాజ్మహల్ తేపోయే అన్ని కనీసం ఇప్పుడైనా ఓపెన్ చేసుకుందాం. 1 month అయిపోయింది. మేము ఇండియా నుంచి వచ్చి దాదాపు 1 month పైన అయిపోయింది. కానీ ఇండియా నుంచి తీసుకొచ్చినవి ఏవి కూడా కొన్ని ఓపెనే చేయలేదు. అంటే కొన్ని డ్రెస్సులు కూడా తీసుకొచ్చినాము, ఆ డ్రెస్సులు ఓపెన్ చేయలేదు. ఇవి పని చేస్తున్నారు అయితే అవన్నీ. No, this one doesn't. అది అక్కడే పోయింది కదా వల్ల. Yeah. ఇది తాజ్మహల్ అన్ని చిన్న చిన్నవే కొన్ని ఓపెన్ చేసేసి చూద్దాం. ఇది చూడండి షాంపూ క్లినిక్ ప్లస్ 1 రూపీనా 50 పైసా ఇది. This one. 1 రూపీ ఇది. చిక్ షాంపూ ఉంటాయి కదా అవి 60% extra. ఎక్స్ట్రా కూడా ఉందా దీంట్లో. ఇది ఐరన్ మ్యాన్ డాన్సింగ్. ఇది అన్నిటికన్నా బాగా ఇష్టమైనది ఇది ఆటో. ఆటో వీల్ పోయింది ఫ్రంట్ ఇది. I don't know where the other one went. ఎక్కడ పోయింది. No. బాగా పని చేస్తుంది కదా ఫ్రంట్ వీల్ లేకపోయినా. It's gonna fall off. Oh, I literally knew. Say you put your hand in front of it. It'll turn. దీన్ని మేము తిరుపతి నుంచి తీసుకొచ్చినాము. ఆకాశగంగా ఉంది కదా అక్కడ ఆకాశగంగా దగ్గర స్టెప్స్ పైన పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇదొకటి. ఇది ఆల్రెడీ హనీదా నీదనన్నా హనీదా ఆల్రెడీ చేసింది. ఇంకా జున్ను చేయలేదు, అట్లా పెట్టేసుకోయింది జున్నుది. ఇది I have a baby set. ఈ బేబీ సెట్ కూడా నీదేనారా? My baby set. నీదేనా ఇది కూడా? నాదే. ఓపెన్ My చేయాలి. lunch box. చేస్తా. My lunch I box. have so much other stuff from India. My I forgot. Doraemon. ఇది ఎప్పుడు తీసుకున్నారా? భలే ఉంది డోరేమాన్ అది. India. No. What was it? Taj Mahal. No, the red gate. రెడ్ ఫోర్ట్. I was at the Taj Mahal. ఇది బాగుంది. Hold on. Come here. ఇది బాగుంది. ఇది ఈ డైనోసార్ కూడా చాలా బాగుంటుంది. ఈ డైనోసార్ ఉంది కదా దీన్ని ఎయిర్పోర్ట్ లో అబ్జెక్షన్ చెప్పినారు, ఇది తీసుకోకూడదు ఇది అని. మళ్ళీ తర్వాత రిక్వెస్ట్ చేసుకోని వాళ్ళ ఆఫీసర్ వచ్చి వాళ్ళ ఆఫీసర్తో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ ఆఫీసరు ఓకే అన్నాడు. లేదు అంటే దీన్ని వద్దు అని వెనక్కి తీసుకోండి ఎయిర్పోర్ట్లో. జున్ను గారు బాగున్నాయి చూడండి. Look. ట్రైన్ సెట్, Baby set. Lunch box. College. This house. Kitchen set. కిచెన్ సెట్ అంట ఇది. Yes. ఇక్కడంతా ఇది? అది బేబీ సెట్. Baby set బేబీ ఇది. ప్లే సెట్. ఇది కిచెన్ సెట్. ఎస్. అంతా బాగా కుక్ చేసుకోవచ్చు. ఆడుకోకూడదురా, నేను యూనివర్సిటీ పోయింట్ కదా తీసుకోపోయి ఉంటే తీసుకోవాల్సింది. తీసిపోయి ఆడుకోవచ్చు. కిచెనే లేదు యాక్చువల్గా వాళ్ళ రూమ్ లో. ఆడుకుంటే బాగుంటుంది ఆడ యూనివర్సిటీలో. ఎస్. క్యాబేజ్. ఎస్. ఇదేంది ఏమైందిరా? The batteries exploded. అయ్యో వచ్చిన తర్వాత యూస్ ఓపెన్ చేయలేదా అది? ఈ బ్యాటరీస్ చూడండి ఎట్లా అయిపోయినాయో. They exploded. Did he? ఎట్లయినా అవి ఎందుకు? I dropped it or something. No, I didn't. సరే మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చులే నీట్గా. అన్నిటికన్నా మెయిన్ ఇది తాజ్ మహల్. అండ్ మాతో కూడా ఎలిఫెంట్స్ తెచ్చుకున్నాము. ఇది ఏవో ఇక్కడ ఉన్నాయి. ఎలిఫెంట్స్. కార్ఫుల్. ఓ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి కదా. Mine's the Taj Mahal. వావ్. ఇందులో తాజ్ మహల్ ఉంది. ఈ తాజ్ మహల్ ఎట్లా అంటే అక్కడ రియల్ తాజ్ మహల్ ఉంటుంది కదా, వాళ్ళు ఆ స్టోన్ అన్ని కూడా చేసిన వాళ్ళు, డిజైన్ చేసిన వాళ్ళు, వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండినారనమాట.
సో అక్కడికి పిలిచిపోయినారు మమ్మల్ని ఒక గైడ్. అక్కడ పిలిచిపోయి ఉంటే అక్కడ సేమ్ స్టోన్ అంట, ఇదే స్టోనే కదా, ఎగ్జాక్ట్ సేమ్ స్టోన్. ఇదే స్టోన్ తోనే తాజ్ మహల్ కట్టినారంట. ఇప్పుడు ఇది ఒరిజినల్ది అని చెప్తున్నారనమాట వాళ్ళు. చూడాలి. మేమైతే చిన్న తాజ్ మహల్ తీసుకున్నాము. ప్యాకింగ్ కూడా బాగా చేసినాము లోపలంతా అని అన్నారు, కానీ చూడాలి ఎట్లుందో పరిస్థితి. Oh, you could pull this. Wow, that's cool. Slowly. Oh. That's not why. Wow, having a party. ఇంకా లేదా? I think it's fine. ఇది I remember it being bigger, but okay. ఇది తాజ్ మహల్. ఇది మేము తీసుకున్న తాజ్ మహల్. అక్కడ ఇందులో లైట్ వేస్తే దీంట్లోంచి బయటికి రిఫ్లెక్షన్ వస్తుంది అని అన్నారు. లైట్ ఇట్లా పెట్టినప్పుడు మనము ఇట్లా స్టోన్లోంచి లైటింగ్ వస్తుందంట బయటికి. అన్ని దాంట్లోకి రావాలంటావా? స్పెషల్ స్టోన్ అంటే స్టోన్ యూజువల్ గా స్టోన్ మధ్యలో ఇట్లా పెడితే స్టోన్ అంటే పల్చా స్టోన్ ఉంటే బాగా తిన్నది. ఇది తిన్నగా ఉంది కదా. ఏమో వాళ్ళైతే చెప్పినారు ఇట్లా ఒరిజినల్ అయితే ఇట్లా ఇట్లా వస్తుంది అనేసి. అదిగో ఇట్లా లైట్ బయటకు వస్తుందంట ఇట్లా. ఇదైతే చాలా బాగుంది. ఇది మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అదేది ఒరిజినల్ అయినా కాకపోయినా కూడా మాకైతే ఇది గుర్తు కోసం, తాజ్ మహల్కి వెళ్ళినప్పుడు గుర్తు కోసం ఇది తెచ్చుకున్నాము. అట్లానే మేము ఇదేది ఎలిఫెంట్స్ తెచ్చుకున్నాం. వీళ్ళిద్దరు ఏదో ఎలిఫెంట్స్ తెచ్చుకున్నారు. ఇది వీళ్ళు ఈ 2 ఎలిఫెంట్స్ తీసుకున్నారు. ఇదొకటి. ఇందులో ఇది ఉంది కదా, ఇది స్టోన్ని కట్ చేసి అందులో ఫిక్స్ చేసినారు. అది పెయింట్ కాదు, అది వేరే స్టోన్. ఇది ఈ స్టోన్సే ఇట్లా చేసి తాజ్ మహల్ కూడా ఇట్లనే పెట్టినారంట. ఇవన్నీ కూడా ఇట్లా కట్ చేసి లోపల పెట్టినారు. ఇది చూడండి, ఇదంతా కూడా పెయింట్ కాదు, ఇది వేరే స్టోన్. ఇది ఏమన్నారా అది ఏదో చెప్పినారు. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ అంట. ఏదో ఇందులో నుంచి కూడా లైట్ అంతే లోపలికి వెళ్తుంది. No, it's supposed to glow. Yeah, it will. But you have to do it directly over. ఆగ్రా నుండి మేము ఇవి తెచ్చుకున్నాం, ఈ 2 ఎలిఫెంట్స్ అండ్ తాజ్ మహల్. చాలా బాగున్నాయి ఇవి. ఆ తాజ్ మహల్, ఆ ఎలిఫెంట్స్ అయితే బాగా నచ్చినాయి మాకు. ఇవి కూడా పిల్లలు అన్నీ కూడా బాగున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక ఇంపార్టెంట్ది ఇంకోటి ఉంది. చిన్నప్పుడుది ఒక ఫోటో ఉంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో కొట్లాడి తెచ్చుకోయింది. వాళ్ళ పాపం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇన్ని ఇయర్స్ వాళ్ళు ఇంట్లో పెట్టుకోయినారు దాని ఫోటోని. అవునా? వాళ్ళు పెట్టుకోయినారు పాపము, అడిగితే ఇచ్చినారంట. ఇది చిన్నప్పుడు జున్ను గాని ఫోటో చూడండి. అట్లే ఉన్నావురా? భలే ఉన్నావురా. చిన్నప్పుడు జున్నుగాడు ఇట్లు నిన్నాడు చూడండి. వావ్, ఎంత క్యూట్కున్నావురా. భలే నిన్నావు. బొట్టు, స్టార్ బొట్టు చూడండి. ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇది వచ్చేసి 2006 అనుకుంటా, 2007 అనుకుంటా. 2007 మమ్మీ ఎక్కడ 6 అనుకుంటా కదా. అప్పుడు నిల్చుకోవడానికి రాకపోతేనే కదా అక్కడ అట్లా ఉంది. ఇది యాక్చువల్గా అంటే 2005 అంట. 2005లో ఇట్లా ఉన్నింది జిన్ను. ఇప్పుడు 2023లో ఇట్లా అయింది. ఏమైనా పోలికలు ఉన్నాయరా? నోస్, ఈ నోస్. అవునా? డిఫరెంట్ బేబీ లాగా ఉందా? భలే ఉంది, క్యూట్ గా ఉంది. హనీగాడ్ అయితే ఇట్లా రాక్షసి లాగా ఉంటామండి చిన్నప్పుడు. హనీగానికి జుట్టే ఉండేది కాదు, జున్ను గానికి బాగుంది జుట్టు. భలే ఉందిరా. అదే మనగా వాళ్ళ దాని రూమ్ లో పెట్టుకోవడానికి వాళ్ళ అమ్మమ్మని అడిగి తెచ్చుకోయింది. ఇక్కడ పెడతావా? యాక్చువల్గా అంటే చాలా ఫొటోస్ ఉన్నాయి, కాకపోతే ఇట్లా మనం ఫోటో ఫ్రేమ్ లాగా అట్లా చేయలేదు. హనీవి కూడా చాలా ఉన్నాయి. నీవి కూడా చాలా ఉన్నాయి. నీకోసమే హ్యాండీకామ్ కొనింది కూడా నీకోసమే అప్పుడు. అవును, డ్రెస్ ఉంది, ఫస్ట్ బర్త్డేవి షూ ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ చూపిస్తాను ఎప్పుడు చిన్నప్పుడు. దీనివి ఫస్ట్ డే ఉంది కదా, ఫోటో ఫ్రేమ్ ఉంది కదా.
ఉన్నాయి చాలా. హనీకైతే మంత్లీ బర్త్డేస్ చేస్తున్నాము, ఎవ్రీ సింగిల్ మంత్. ఎవరి మంత్ చేసేవాళ్ళము, అట్లా 1 year చేసినాము. నీది ఇది ఆ డ్రెస్ ఉన్నది, ఇది తాపు ఫోటో ఫ్రేమ్ ఫోటో ఫ్రేము నీది ఫస్ట్ డ్రెస్. ఇది గెస్ట్ బెడ్రూమ్ చూడు. ఇది హనీగాని ఫస్ట్ టైం డ్రెస్ ఇది, అంటే హనీగానికి పుట్టిన తర్వాత ఫస్ట్ డ్రెస్ ఇది. Yes. దీనిపైన ఏముంటుందో తెలుసా? ఐ లవ్ మై డాడ్ అని ఉంటుంది. ఐ లవ్ డాడీ. ఐ లవ్ డాడీ, ఐ లవ్ మై డాడీ. What was my first word? అక్క. డాడీ అక్క. అని ఫస్ట్ వర్డ్ అక్కనే. అక్క అనిందంట ఫస్ట్. అది చెప్పించింది. నేనే చెప్పిన అక్కనే అను. ఇక్కడ ఉంది చూడండి, ఐ లవ్ మై డాడీ. నేను అదే పనిగా ఈ డ్రెస్ తీసుకొచ్చినాను, ఐ లవ్ మై డాడీ అని. జున్ను ఏమో అక్క అక్క అని ఫస్ట్ వర్డ్ నేర్పించింది. నీవు మమ్మీ మమ్మీ ఏం లేదు. మమ్మీది ఏం లేదు. హనీ లుక్స్ లైక్ కానీ మమ్మీ అంటేనే ఇష్టం నీకు. మమ్మీని సతాయించింది పుట్టినరోజు ఆ రోజు కొన్ని even when pregnancy అప్పుడు కూడా she kick you so much. We thought she was a boy. జిన్నుగాడు అయితే బాగా ఏమనేది కాదు, స్టమక్ లో ఉన్నప్పుడు కూడా. ఇది స్టమక్ లో ఉన్నప్పుడు కూడా ఫుల్ కొట్టి కొట్టి పెడుతూ ఉండింది. జిన్ను కూడా బాగా చూసుకొనింది అప్పుడు స్టమక్ లో ఉన్నప్పుడు. బాగా గుర్తుందారా? Yeah, I do. I don't. Okay. స్కానింగ్ కూడా ఉంది కదా దాంతో, వీడియో ఉంది కదా. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆ స్కానింగ్ వీడియో కూడా చూపిస్తా. I want to show you my boring. ఏంది బోరింగా? ఇది బోరింగ్ అంట, తిరుపతిలో తీసుకున్నారు. ఇది రావట్లేదు కదా, వస్తున్నాయా? Look, I'll fill this up. ఇది నాది, ఏది ఇది సిల్వర్ది. చొంబు. ఫుడ్ ఏం చేసినావే? I can't smooth. నువ్వే కదా వద్దన్నావు, చేయొద్దన్నావు. ఎప్పుడు చేయొద్దన్నానే? Now మేమందరం విట్నెసెస్ ఉన్నాం. చెప్పినా. ఎక్కడికి పోదాం మరి? I don't know. I don't want to go. కదా బయటికి పోబుద్ది కావడం లేదు మాకు, అందుకోసమే ఇక్కడ ఉన్నాం. Can you make spring rolls? స్ప్రింగ్ రోల్స్ లంచ్ కా? I want samosa. ఏంది సమోసానా? ఏంద్రా ఇదేమన్నా హోటల్ ఆర్డర్ చేయడానికి ఒక్కొక్కటి. సో ఈ రోజు ఎక్కడికి పోకోకుండా మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాము. లంచ్ అయిపోయింది, స్నాక్స్ కూడా అయిపోయినాయి, బాగా రెస్ట్ తీసుకున్నాము ఈరోజు. అంటే అవి చిన్న చిన్నవి అయినా కూడా, అంటే ఇండియా నుంచి తీసుకొచ్చినవి చిన్న చిన్నవి అయినా కూడా చాలా బాగా నచ్చినాయి మాకు. మెయిన్గా జున్ను గాని ఆ ఫోటో బాగా నచ్చింది. అట్లనే హనీ గాంధీ తాజ్మహల్ ఎలిఫెంట్ బాగుంది. జున్ను అయితే చిన్నప్పుడు చాలా చాలా బాగుంది, అందరికన్నా బాగుంది. యాక్చువల్గా జున్ను భలే ఉంది తెలుసా చిన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా బాగుంటుంది. చాలా బాగుంది, అంతా బాగుంది. సో అది విషయము. ఈరోజంతా ఇంకెక్కడికి పోలేదు. రేపు హనీగాన్కి స్కూల్లో ఆర్కెస్ట్రా కాన్సర్ట్ ఉంది. సో ఆ ఆర్కెస్ట్రా కాన్సర్ట్కి రేపు వెళ్ళాలా, రేపు ఈవినింగ్ Yeah. స్కూల్ అయిపోయిన తర్వాతనా? Yeah. నువ్వు స్కూల్ ఆఫీస్ పోవాలనా? లేదు నేను రేపు ఇంట్లోనే ఉంటా. నువ్వునా? పోయినా తొందరగా అంతే కదా మామూలు. సో రేపైతే అందరము ఇంకా మళ్ళీ ఇంట్లోనే ఉండాలా, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాల్సి వస్తుంది. సో రేపు ఎట్లా ఉంటుందో దీని పర్ఫార్మెన్స్ చూద్దాం, ఏం నేర్చుకోయిందో ఇంకా చూడాలి రేపంతా. అది విషయం. మొత్తానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జిన్నుగారు ఫోటో ఎక్కువ చెప్పండి. జిన్నుగారు బాగున్నారు చిన్నప్పుడు. Bye. జిన్నుగారు బాగున్నారు కదా, అందరు చెప్పండి జిన్నుగారు బాగున్నారని. Bye.